నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. రాష్ట్ర రాజకీయంలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఒక కీలక పరిణామం గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 పూర్తయింది. కానీ పార్టీలో అంతర్గత రాజకీయం మాత్రం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే స్వరం పెంచడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ నిరసనలు ఎటు దారి తీసే అవకాశం ఉంది? దీనిపై ఇవాల్టి స్టోరీలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం, విమర్శలు సర్వసాధారణమని చాలా మంది అంటుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం చిన్న చిన్న అభిప్రాయ భేదాలుగా మాత్రమే కనిపించడం లేదు. ముఖ్యంగా ముక్కుసూటిగా మాట్లాడే సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ప్రభుత్వం చేస్తున్న కొన్ని పొరపాట్లను, పాలనాపరమైన లోపాలను ఆయన బహిరంగంగానే ప్రశ్నించడం ప్రారంభించారు. పార్టీకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నానని ఆయన చెప్తున్నప్పటికీ ఈ విమర్శల జోరు రేవంత్ రెడ్డి మార్క్ పాలనకు సవాల్గా మారింది. బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది నా భావన. ఒక్కోసారి ఒక్కోలా కాంగ్రెస్ పార్టీపై కొందరు నాయకులపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన ఒక కామెంట్ కాంగ్రెస్ నే కాదు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా ఝలకిచ్చేలా ఉంది. దానం నాగేందర్ లాంటి వాళ్ళను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుందని రాజగోపాల్ రెడ్డి పెద్ద బాంబే వేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటున్నారు. ఇదేం చిల్లర రాజకీయం అని సూటిగా ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంతేనా? రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలంటూ సలహా కూడా ఇవ్వడమే కాకుండా పక్క పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నందుకు జనాల్లో కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం పోయిందని కుండబద్దలు కొట్టేశారు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, సొంత ప్రభుత్వంపై ఇంతలా విరుచుకుపడుతుంటే మరి ఆ పార్టీ నుంచి ఏం రియాక్షన్ రావట్లేదా అన్న డౌట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకు రావట్లేదు? మంచి రియాక్షనే వచ్చింది. కాకపోతే అది కూడా రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ గానే ఉండటం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే అంశం. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు ఇతర ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత బలాన్నిచ్చాయి. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దాని తప్పేం లేదు. నేను కూడా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా, మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదని అనిరుద్ధ్ రెడ్డి బహిరంగంగానే సమర్థించారు. రాజగోపాల్ రెడ్డిని ఆయన ఒక అగ్నిపర్వతంతో పోల్చడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక అగ్ని పర్వతం, అంటే ఒక వాల్కానో. పార్టీలో లేదా ప్రభుత్వంలో కొన్ని సమస్యలు, లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని త్వరగా సరిచేసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకే మేలు చేస్తుందని అనిరుద్ధ్ రెడ్డి చెప్పడంతో కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సొంత పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇలా ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదేం ఫస్ట్ టైం కాదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు కూడా అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించాయి. కేవలం రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి మాత్రమే కాదు, పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ తీరుపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. నియోజకవర్గాల్లో పనులు కాకపోవడం, నిధుల విడుదల ఆలస్యం కావడం, క్యాడర్కు దగ్గర గుర్తింపు లభించకపోవడం వంటి అంశాలపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరుగా సీనియర్లు, ఎమ్మెల్యేలు వరుసగా విమర్శలు చేస్తుండటంతో ప్రజల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందిచ్చిన హామీలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల వేగంపై ఎమ్మెల్యేలో ఉన్న అసంతృప్తి బయటపడుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి శైలిపై, ఆయన నిర్ణయాల అమలు తీరుపై పార్టీలోని కొందరు సీనియర్లు అంత సుముఖంగా లేరనే వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని, అందుకే ముందస్తుగానే హెచ్చరిస్తున్నామని ఈ నాయకులు అంటున్నారు. అయితే ఈ పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంటే మరోవైపు సొంతింట నిప్పు రాజుకోవడం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడతారా లేక వారిపై చర్యలు తీసుకుంటారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వంటి నేతల నిరసన స్వరం మరింత ముదిరితే అది ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.